హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 434 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. జోన్లో వారీగా ఖాళీలు ఉండడం జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు పూర్తి నోటిఫికేషన్తో పాటుగా అప్లికేషన్ని డౌన్లోడ్ చేయడానికి, నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుగులో చదువుకోవడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ ఉద్యోగాలకి అర్హత, ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. దాదాపు 10 నెలల తర్వాత విడుదల చేసిన ఒక భారీ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఎందుకు అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేసినప్పుడు ఆ నోటిఫికేషన్స్లో తక్కువ సంఖ్యలో పోస్టులు అయితే ఉంటాయి. ఈసారి 434 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. గత సంవత్సరం ఇలాంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అప్పుడు 957 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే 434 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎయిమ్స్ నార్సెట్ 5కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్నటువంటి స్టోర్లో మీకు టెస్ట్ సిరీస్లు అయితే కనిపిస్తాయి. అందులో టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి ఫ్రీ టెస్ట్లు అటెంప్ట్ చేసి మీకు నచ్చితే కోర్సు తీసుకోవచ్చు. చాలా మంచి టెస్ట్ సిరీస్లు అయితే మీకు అందిస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ గొల్లపూడి విజయవాడ నుంచి రావడం అయితే జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని చెప్పొచ్చు. నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు నేటి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, సెప్టెంబర్ 20న ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా నోటిఫికేషన్లో డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి జోన్ల వారీగా ఉన్నాయి. 434 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 434లో జోన్ 1లో 86 పోస్టులు, జోన్ 2లో 220 పోస్టులు, జోన్ 3లో 34 పోస్టులు, జోన్ 4లో 94 పోస్టులు అయితే ఉన్నాయి. ఏ జోన్ పరిధిలోకి ఏ జిల్లా వస్తుంది అనేది కూడా నేను చెప్తాను వీడియో ఎండింగ్లో. వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. అలాగే ఈ పోస్టుల సంఖ్య అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది, లేదా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ యొక్క అవసరాల నేపథ్యంలో పోస్టుల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉంటుంది, లేదా తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ అనేది 1 year వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏవైనా వేకెన్సీస్ ఏర్పడినా, లేదా జాయిన్ అయిన వారు మానేసినా, ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు మెరిట్లో ఎవరైతే ఉంటారో నెక్స్ట్ వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. అలాగే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ సెలెక్టెడ్ అండ్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ నోటిఫికేషన్ నెంబర్ 5 by 2022 డేట్ ఆన్ December 1, 2022 అని ఇచ్చారు. అంటే 2022 December 1వ తేదీన ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అది కూడా స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం. అంటే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో 957 పోస్టులు అని చెప్పాను కదా. ఆ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే కాదు. ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది, నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. అంటే సెలెక్ట్ అయ్యి పనిచేస్తున్న వాళ్ళు అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గతంలో అప్లై చేయని వారు కూడా ఈసారి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ అప్లికేషన్ని ఎలా పెట్టాలంటే ఆఫ్లైన్ విధానంలో పెట్టాలి. అంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి అప్లై అయితే చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్లో 4 జోన్లు ఉన్నాయి కనుక ఏ జోన్ వారు ఎక్కడ అప్లై చేయాలి అనేది అయితే చూద్దాం. ముందుగా జోన్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విశాఖపట్నం జిల్లాలో దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ అయితే ఉంది. ఆఫీస్ నేమ్ చూడండి, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఆపోజిట్ బుల్లయ్య కాలేజ్,
రేసపువానిపాలెం, విశాఖపట్నం. ఈ లొకేషన్లో జోన్ 1కి చెందినటువంటి అభ్యర్థులు అప్లై చేయాలి. ఇక జోన్ 2కి చెందినటువంటి అభ్యర్థులు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాంపౌండ్, రాజమహేంద్రవరం అనేటువంటి అడ్రస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. జోన్ 3కి చెందిన వాళ్ళు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఓల్డ్ ఇటుకల బట్టి రోడ్, గుంటూరు అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. జోన్ 4కి చెందిన వారు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఓల్డ్ రిమ్స్, కడప అనే లొకేషన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్స్ని సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, అక్టోబర్ 5 అనేది చివరి తేదీ. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ అట్ ది ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆఫ్ ది కన్సర్న్డ్. అంటే మీరు ఏ జోన్కి చెందిన వారైతే ఆ జోన్కి సంబంధించినటువంటి సంబంధిత కార్యాలయంలోనే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు వాళ్ళు అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసినట్టుగా ఒక అక్నాలజ్మెంట్ అయితే ఇస్తారు. అది మీరు తప్పనిసరిగా సేవ్ చేసుకోండి, అంటే దాచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాల ఎంపికలో అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా ఖచ్చితంగా పాటించడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి మీరు కలిగి ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైనట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది 47 years వరకు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైనట్లయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది 45 సంవత్సరాల వరకు కూడా ఉంటే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యొక్క ఏజ్ అనేది 52 years వరకు ఏజ్ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే మీరు ఫీజు అనేది పే చేయాలి. డీడీ రూపంలో పే చేయాలి. అంటే బ్యాంకుకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి. డీడీ అని పిలవడం జరుగుతుంది. ఓసీ అభ్యర్థులైనట్లయితే 500 రూపాయల ఫీజు అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 300 రూపాయల ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ అని ఉంది కనుక ఈడబ్ల్యూఎస్ వారు కూడా 500 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఇదైతే గమనించండి. ఇక ఈ యొక్క ఫీజు డీడీ రూపంలో పే చేయాలి కదా. ఏ పేరు మీద తీయాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అనే పేరు మీద తీయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ జోన్ అయితే అంటే జోన్ 1 వారు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విశాఖపట్నం పేరు మీద, జోన్ 2 వారు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం పేరు మీద, జోన్ 3 వారు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు అనేటువంటి పేరు మీద, 4th జోన్ వాళ్ళు అంటే 4వ జోన్ వాళ్ళు రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప అనేటువంటి పేరు మీద తీయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. అది ఎలా అంటే మీకు సంబంధిత క్వాలిఫికేషన్ అంటే జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మార్కులలో 75% మార్కులు తీసుకుంటారు. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అంటే మీ యొక్క సర్టిఫికెట్లో మీరు ఎప్పుడు ఆ క్వాలిఫికేషన్ని కంప్లీట్ చేశారనేది ఉంటుంది. జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ అప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్క్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు అకాడమిక్ వెయిటేజ్ అయితే ఇస్తున్నట్టుగా మీకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే మీకు సీనియారిటీ అంటే మీరు క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున మ్యాక్సిమం 10 మార్కులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే 10 మార్క్స్ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. మరో 15% మార్కులు అనేవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా COVID-19కి సంబంధించినటువంటి సర్వీసెస్లో ఎవరైనా సరే పనిచేసిన అనుభవం ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్తో పాటు జతపరిచినట్లయితే మీకు 15% మార్కులు అనేవి యాడ్ అవుతాయి. అంటే అప్ టు 15 మార్క్స్ వరకు కూడా యాడ్ కావడం జరుగుతుంది. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ మినిమం 6 months కంటే బిలో ఎక్స్పీరియన్స్ ఉంటే 0.8 మార్క్స్ మాత్రమే యాడ్ కావడం అనేది జరుగుతుంది. ఇక
ఈ యొక్క వెయిటేజీ మార్కులు ఎలా యాడ్ చేస్తారంటే, మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసిన అనుభవం ఉంటే ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. మీరు రూరల్ ఏరియాలో పనిచేసినటువంటి అనుభవం ఉంటే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు అయితే యాడ్ చేస్తారు. మీకు అర్బన్ ఏరియాస్‌లో పనిచేసిన అనుభవం ఉంటే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి కోవిడ్-19 సర్వీస్‌లో ఎవరైనా సరే పనిచేసుంటే ఆ వెయిటేజీ కూడా వర్తిస్తుంది. అయితే సంబంధిత అథారిటీ నుంచి మీరు రిక్రూట్మెంట్ అయితే కాంట్రాక్ట్ లేదా అవుట్‌సోర్సింగ్ లేదా గౌరవ వేతనంపై పనిచేసినా సరే ఆ సర్టిఫికేట్ ఉంటే మీకు ఖచ్చితంగా వెయిటేజీ మార్కులనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూస్తే ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్‌తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్ఎస్‌సి డాక్యుమెంట్ ఉండాలి. ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పనికొస్తుంది. అలాగే జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించినవి పాస్ సర్టిఫికేట్ ఉండాలి. దీంతో పాటుగా మార్కుల మెమోరీ అయితే ఉండాలి. దీంతో పాటుగా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సంబంధిత నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఏపీలో మీరు రిజిస్టర్ అయినట్టుగా అప్ టు డేట్ రెన్యువల్ అయితే మ్యాండేటరీ. దీంతో పాటుగా స్టడీ సర్టిఫికేట్లు అనేవి 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కూల్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైనా సరే డైరెక్ట్‌గా 10th క్లాస్ అనేది కట్టినట్లయితే అంటే స్కూల్ స్టడీస్ చేయకుండా డైరెక్ట్‌గా 10th క్లాస్ అనేది ఎవరైనా చదివినట్లయితే వాళ్ళు ఆ యొక్క సంవత్సరాలన్నీ అంటే 4th నుంచి 10th వరకు కూడా అదే జిల్లాలో నివసించినట్టుగా సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొని అది కూడా యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైనట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. మిగతా క్యాస్ట్ అభ్యర్థులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైనట్లయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎవరైనా సరే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టకపోతే వాళ్ళని ఓసీ కేటగిరీ అభ్యర్థులుగా కన్సిడర్ చేస్తారు. అంటే వాళ్ళు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా కన్సిడర్ చేస్తారు. దీంతో పాటుగా సదరం సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటే అది కూడా పెట్టొచ్చు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్. అలాగే మీకు వెయిటేజీ మార్కులు యాడ్ కావాలంటే వెయిటేజీ మార్కులు కావాలంటే తప్పనిసరిగా మీరు పనిచేసిన అనుభవం ఉన్నట్టుగా ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని తెచ్చుకోవాలి. అది ఫార్మేట్ కూడా మనకి నోటిఫికేషన్తోనే ఇచ్చారు. అలాగే మీరు గతంలో పనిచేసిన అనుభవం ఇప్పటికే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే అది యాడ్ చేయొచ్చు. అయితే ఆ తరువాత మీరు ఇంకా అప్డేట్ ఉన్నటువంటి సర్వీస్ ఏదైనా ఉంటే అంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నాయో అన్ని సంవత్సరాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా సర్వీస్ మీ దగ్గర ఉందనుకుంటే అది కూడా మీరు తీసుకొని అప్లికేషన్తో పాటు తప్పనిసరిగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా cfw.ap.nic.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ లిస్ట్ అన్నీ కూడా అదే వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రిక్రూట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు అయితే ఉన్నాయి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా ప్రత్యేకంగా ఒక వీడియోలో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అయితే ఉంది. అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి, అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి, వీటితో పాటుగా అన్ని డీటెయిల్స్ కూడా మీకు నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే అప్లికేషన్ ఫిల్ చేయడానికి సంబంధించి ఇంకా క్లియర్గా కావాలన్నా నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. సర్వీస్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. ఇక జోన్ వైజ్ ఏ జిల్లాలు ఏ జోన్లోకి వస్తాయని చెప్తానన్నాను కదా. జోన్ పరిధిలో 1 పరిధిలోకి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 2 పరిధిలోకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 3 పరిధిలోకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. జోన్ 4 పరిధిలోకి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు అయితే వస్తాయి. పాత జిల్లాల ప్రకారమే జోన్లు ఉన్నాయి. కొత్త జిల్లాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీకాకుళం డిస్టిక్ అయినట్లయితే కొత్త జిల్లాలు అంటే శ్రీకాకుళం నుంచి ఏవైనా కొత్త జిల్లాలు ఉంటే అవి శ్రీకాకుళంలోకి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు మీరు వేరే జోన్ కోసం ఆలోచించొద్దు. పాత జిల్లాల ప్రకారమే ఈ 4 జోన్లు కూడా మీరు కన్సిడర్ అయితే చేయాలి. మీరు ఏ జోన్ అయితే ఆ జోన్కి సంబంధించినటువంటి ఆఫీస్లో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ అడ్రస్లు కూడా మీకు నేను వీడియోలో చెప్పడం జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని త్వరగా అప్లై అయితే చేసుకోండి. 434 వేకెన్సీస్తో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ సంవత్సరం విడుదల చేసిన మంచి భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.